హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా కే నేషన్స్ అంటే కే కంట్రీస్ గురించి చూడబోతున్నాం. మరి మొత్తం మన ప్రపంచంలో 200 పైచిలుగు కంట్రీస్ ఉన్నాయి. ఈ 200 పైచిలుగు కంట్రీస్లో 193 కంట్రీస్ అయితే యుఎన్ఓలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరి ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కంట్రీస్లలో కేతో స్టార్ట్ అయ్యే కంట్రీస్ చాలా ఇంపార్టెంట్వి అన్నమాట. ఎందుకంటే చాలా కంట్రీస్ వేరు వేరు పేర్లు దండిగా ఉంటాయి, కానీ కేతో స్టార్ట్ అయినాయి కొన్ని మాత్రం ఉంటాయి. మరి యొక్క కే కంట్రీస్ ఏమి, కే కంట్రీస్ యొక్క క్యాపిటల్ ఏమి, కే కంట్రీస్ యొక్క కరెన్సీ ఏముంది, మరి ఈ యొక్క కే కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏమున్నాయి అన్నీ కూడా కంప్లీట్గా చూడబోతున్నాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రాబోయే ఎగ్జామినేషన్స్లో ఇక్కడి నుంచి మనకు బిట్లు కూడా పడుతూ ఉంటాయి. అంటే ఏ రేంజ్ అడుగుతూ మనకు తెలియదు కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా ఈ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ కూడా చాలా సులభంగా మీకు షార్ట్కట్ నేర్పిస్తాను. రెండు చూద్దాం. మరి ఇది చూడబోయే ముందుగా కింద డిస్క్రిప్షన్లో మీరు ఒకవేళ కోర్టుకు ప్రిపేర్ అవుతున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఏ జిల్లాకు పాత జిల్లాల ప్రకారం ఆ జిల్లాకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. మీరు ఏ జిల్లా చెందిన వాళ్ళైతే ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అన్ని రకాలుగా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ అయితేనేమి, ఎవరి వీక్ గ్రాండ్ టెస్ట్ అయితేనేమి, మరియు ఈ యొక్క హైకోర్టుల మీద మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా అక్కడి నుంచి మీకు తెలియపరుస్తూ ఉంటాం అనమాట. ఖచ్చితంగా మీరు అందరూ కూడా జాయిన్ చేయించండి. మీకు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ కమ్మని చెప్పండి. ఆ లింక్ను కూడా మీరు షేర్ చేయండి. మరి చూస్తే విత్ నియర్లీ 200 కంట్రీస్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. సో మొత్తం ప్రపంచ మ్యాప్లో 200 కంట్రీస్ పైచిలుకున్నాయి. దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ 5 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హూజ్ నేమ్స్ స్టార్ట్ విత్ లెటర్ కే. ఇన్ని దాంట్లో కూడా కే ఎక్స్క్లూజివ్లీ ఫర్ కేతో స్టార్ట్ అయిన కంట్రీస్ కేవలం 5 మాత్రమే ఉన్నాయి. ఈచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఆర్ యూనిక్ ఇన్ మెనీ సెన్సెస్ అండ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఇక 5 కంట్రీస్ కూడా చాలా అద్భుతమైనటువంటి అనమాట. దేనికి ఏ కంట్రీకి అదే కంట్రీ స్పెషల్గా ఉంటుంది. మరి మనకు మొత్తం 193 కంట్రీస్ ఉన్న మిత్రమా. ఇక 193 కంట్రీస్లో ఏంటివి, యుఎన్ఓలో సభ్యత్వం కలిగినటువంటి కంట్రీస్ అనమాట ఇవి. అయితే గతంలో కూడా అడిగారు లాస్ట్ కంట్రీ టు జాయిన్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. సో చివరిసారిగా ఇక యుఎన్ఓలో సభ్యత్వం పొందిన కంట్రీ ఏది మనకంటే సౌత్ సూడాన్. ఈ యొక్క కంట్రీ క్యాపిటల్ మనకంటే జూబా పేరు పడింది కదా, జుబ్బా. ఓకే, సౌత్ సూడాన్ జూబా. ఇది జూలై 14, 2011 నాడు ఈ కంట్రీ యుఎన్ఓలో సభ్యత్వం పొందిందనమాట. ఓకే, 2011 సౌత్ సూడాన్, క్యాపిటల్ వచ్చేసి మనకు జూబా. మరి చూస్తే ఫస్ట్ స్టార్ట్ అయింది మనకు కజకిస్తాన్ స్టార్ట్ అయింది కేతో. సో కజకిస్తాన్ సో చాలా ఇంపార్టెంట్ వన్ అండి. కజకిస్తాన్ ఏమంటేది లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద సెంట్రల్ ఏషియా. సో సెంట్రల్ ఏషియాలో అతిపెద్ద కంట్రీ, మరియు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏరియాలో 9వ కంట్రీ. ఓకే, మరి లార్జెస్ట్ కంట్రీ మనకి ఏది ఏరియాలో రష్యా. సో ఆ విధంగా చూస్తున్నట్లయితే ఇది కజకిస్తాన్ అనేది 9th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇండియా 7th ర్యాంక్. సో ఇది 9th ర్యాంక్ బై ల్యాండ్ ఏరియా అండ్ ఈజ్ రిచ్ న్యాచురల్ రిసోర్సెస్. సో ప్రకృతి సిద్ధంగా ఇక్కడ అటువంటి అనేకమైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్కి చాలా రిచ్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ. కాబట్టి కజకిస్తాన్. సో కజకిస్తాన్ అనేది కేతో స్టార్ట్ అయిన కంట్రీ. రెండవది కెన్యా. సో కెన్యా చివరిలో మీకు చెప్తాను ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ అనేది. కెన్యా వచ్చేసి నైరోబీ క్యాపిటల్ అనమాట. కెన్యా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఈస్ట్ ఆఫ్రికన్ నేషన్. సో ఇది ఈస్ట్ ఆఫ్రికన్ నేషన్ అనమాట. ఫేమస్ ఫర్ ఇట్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్, డైవర్సెస్ వైల్డ్ లైఫ్ అండ్ న్యాచురల్ బ్యూటీ. ఇది కూడా. సో కెన్యా క్యాపిటల్ మనకు నైరోబీ అనమాట. తర్వాత చూస్తే మనకి కిరిబాటి. ఓకే, కిరిబాటి అనేది 3వ కంట్రీ కేతో స్టార్ట్ అయినటువంటిది. కిరిబాటి ఈజ్ ఎ స్మాల్ కంట్రీ బట్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ఐలాండ్ నేషన్ ఇన్ ద సెంట్రల్ పసిఫిక్ ఓషన్. ద నేషన్ ఈజ్ అట్ రిస్క్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ అండ్ రైజింగ్ సీ లెవెల్స్. మరి ఇక కిరిబాటి అనే కంట్రీ రిస్క్లో ఉంది. ఎందుకంటే ఇక వాతావరణ మార్పులు జరగడం వల్ల వేడి ఎక్కువ కావడంతో సముద్రమును నీటి మట్టం పెరిగి ఈ యొక్క కిరిబాటి అనే కంట్రీ మునిగిపోతుంది అనే దాంట్లో ఎండేంజర్లో దీంట్లో ఉందన్నమాట కిరిబాటి అనేది. అంటే కేతో స్టార్ట్ అయిన ఒక కంట్రీ కిరిబాటి. ఇది చాలా రిస్క్ జోన్లో ఉంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల సముద్రపు నీరు పెరిగి ఈ యొక్క కిరిబాటి అనే కంట్రీ మునిగిపోయే దశలో వస్తుందన్నమాట త్వరలో. తర్వాత మనకు కువైట్. సో కువైట్ అంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అందరూ తెలుసు. సో కువైట్కి మన వాళ్ళు చాలా మంది వెళ్తూ ఉంటారు. గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యంగా ఎక్కువ మంది వెళ్ళేది కువైట్కే.
ఓకే. సో కువైట్లో జీవనోపాధి కొరకు అక్కడికి వెళ్ళి అక్కడ జీవనం చేసుకుంటూ మనకి ఇండియాకు మార్గద్రవ్యం సంపాదిస్తుంటారన్నమాట వీళ్ళందరూ కూడా. మరి కువైట్ ఈజ్ అమాంగ్ ద రిచెస్ట్ గల్ఫ్ నేషన్స్ ఇన్ ఏషియా నోన్ ఫర్ ఇట్స్ వ్యాస్ట్ ఆయిల్ రిజర్వ్స్. కువైట్లో ఎక్కువ మనకు ఉండేది ఏమంటే ఆయిల్ రిజర్వ్స్ అనమాట. ద కంట్రీ మైట్ బి స్మాల్ బట్ రెసిడెంట్స్ హియర్ ఆర్ క్వైట్ వెల్తీ. ఇది చాలా చాలా చిన్న కంట్రీ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా చాలా రిచ్ పీపుల్, ధనికులు అని చెప్తున్నారు అనమాట. మరి మనకు తెలుసు ఇక్కడ కువైట్ను ఇరాక్ ఇన్వేషన్ చేసిందనమాట. అంటే దానికి దాడి చేసింది. ఎప్పుడు దాడి చేసిందంటే ఆగస్టు 2, 1990లో కువైట్ దాడి చేసింది. అది గల్ఫ్ యుద్ధానికి దారి తీసిందనమాట. ఆ తర్వాత అమెరికా సైన్యం వాళ్ళ యొక్క నాటో కంట్రీస్ అన్ని కలుసుకొని తర్వాత లిబరేట్ చేయడం జరిగింది. అంటే కువైట్ను ఇరాక్ కబందాస్తాల నుంచి విడిపించారు. ఎప్పుడంటే మరి ఆగస్టు 2, 1990లో ఆక్రమించుకున్నది కువైట్ను. ఎందుకంటే ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పక్కన ఉన్నటువంటి ఇరాక్. ఆ తర్వాత అమెరికా దాని మిత్ర సేనలు వచ్చేసి ఫిబ్రవరి 28, 1991లో 1991లో ఇరాక్ కబందాస్తాల నుంచి కువైట్ను మళ్ళీ విడిపించడం జరిగిందనమాట. సో అప్పుడే మనకు స్టార్ట్ అయిందే గల్ఫ్ వార్ అనమాట. తర్వాత నెక్స్ట్ కింద స్టార్ట్ అయింది కిర్గిస్తాన్. సో కిర్గిస్తాన్ మిత్రమా, కిర్గిస్తాన్ చాలా చాలా ఇంపార్టెంట్ స్పెషాలిటీ కంట్రీ అనమాట. ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. ఇది సో ల్యాండ్ లాక్డ్ నేషన్ ఇన్ సెంట్రల్ ఏషియా. దాదాపు 40 వరకు ఉన్నాయి ల్యాండ్ లాక్డ్, కొన్ని డబుల్ ల్యాండ్ లాక్డ్ కూడా ఉన్నాయి. అది కూడా చూద్దాం ఇక్కడ. మరి ఏ ల్యాండ్ లాక్డ్ నేషన్ ఇన్ సెంట్రల్ ఏషియా, కిర్గిస్తాన్ హ్యాజ్ అన్ అదర్ వరల్డ్లీ ల్యాండ్స్కేప్. ద కంట్రీ ఈజ్ బోర్డర్డ్ బై కజకిస్తాన్. ఇది కిర్గిస్తాన్, ఇది కజకిస్తాన్. మళ్ళీ కేంద్రం ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్, దీని క్యాపిటల్ తాష్కెంట్. అక్కడ ఇండియాకు పాకిస్తాన్ మధ్య తాష్కెంట్ అగ్రిమెంట్ జరిగింది. దెన్ తజికిస్తాన్ అండ్ చైనా. ఈ కిర్గిస్తాన్ చుట్టూ మనకు ఏమున్నాయంటే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అండ్ చైనా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కొసోవో. యాక్చువల్గా మనకు ఉండేది 5 అంటే కేతో స్టార్ట్ అయిన కంట్రీస్ 5 ఉన్నాయి. కానీ ఇక్కడ కొసోవో ఎందుకు తీసుకున్నామంటే కొసోవో కేతో స్టార్ట్ కానప్పటికీ ఇది రిపబ్లిక్ ఆఫ్ కొసోవో అని చెప్తాం. రిపబ్లిక్ ఆఫ్ కొసోవో. సో దీనికి మనం చూద్దాం ఒకసారి. సో కొసోవో అఫీషియల్లీ ద రిపబ్లిక్ ఆఫ్ కొసోవో ఈజ్ ద ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇది కూడా ఏముంది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో మనకి ఇదే మనకు కిర్గిస్తాన్ ఆల్సో ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సేమ్ వే కొసోవో ఆల్సో ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే ఏమంటే చుట్టూ దానికి సముద్రంతో కనెక్షన్ కానీ ఉండదు. చుట్టూ వేరే కంట్రీస్ ఉంటాయి అన్నమాట. అప్పుడు దాన్ని ఏమంటే మనం ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటాం. సో అఫీషియల్లీ ద రిపబ్లిక్ కొసోవో ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ సౌత్ ఈస్ట్ యూరప్ విత్ పార్షియల్ డిప్లొమాటిక్ రీజన్ రికగ్నిషన్. డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ చూసినట్టే మనకు 2 ఉన్నాయండి. ఒకటి ఉజ్బెకిస్తాన్ అండ్ సో ఉజ్బెకిస్తాన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నారు. సో ఉజ్బెకిస్తాన్ ఏడు చూడండి ఇక్కడ. సో కిర్గిస్తాన్ పక్కన ఉంది కదా ఉజ్బెకిస్తాన్. సో కిర్గిస్తాన్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. దాని పక్కనే ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్ వచ్చేసి డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా మనకు 2 కంట్రీస్ డబుల్ లాక్డ్ కంట్రీస్ ఉన్నాయి. ఆ 2 ఏంటంటే ఉజ్బెకిస్తాన్ ఒకటి, ఓకే. సో ఉజ్బెకిస్తాన్ ఒకటి, ఇంకొకటి ఓకే లిచెస్టెన్స్టైన్. ఓకే. సో ఈ 2 మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఎట్లా గుర్తుపెట్టుకుంది అంటే ఉజ్బెకిస్తాన్ యు అంటే ఏమంటే ఇక్కడ పాకిస్తాన్ చైనా గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ ఇండియా మన ఇద్దరికి మధ్య అక్కడ ఒక అగ్రిమెంట్ జరిగింది, పీస్ అగ్రిమెంట్ జరిగింది. సో 1965లో వార్ స్టార్ట్ అయింది. మరి ఇది ఇబ్బంది ఉంటుందనేసి రష్యా అమెరికా వాళ్ళ ప్రోద్బలంతో తాష్కెంట్ అనే ప్లేస్లో మన దేశ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి మొహమ్మద్ ఆయూబ్ ఖాన్ వీళ్ళిద్దరు నేతృత్వంలో తాష్కెంట్లో ఓకే. సో అంటే ఒక ఉజ్బెకిస్తాన్ అనేది ఈ అగ్రిమెంట్ జరిగినప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఒక పార్ట్, అంటే రష్యాలో ఒక భాగం. తర్వాత రష్యా విడిపోయింది ముక్కలుగా. అప్పుడు ఉజ్బెకిస్తాన్ కూడా ఒక కంట్రీ అయిపోయింది అనమాట. సో ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఏమంటే తాష్కెంట్. అక్కడ జరిగింది అగ్రిమెంట్ అనమాట. సో ఇది ఉజ్బెకిస్తాన్ అనేది మనకి ఏమంటే ల్యాండ్ లాక్డ్ కాదు, డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. డబుల్ ల్యాండ్ లాక్డ్ అంటే డబుల్ ల్యాండ్ లాక్డ్లో డబుల్ పర్సన్స్ అంటే పాకిస్తాన్ ఇండియా రష్యా అమెరికా సహకారంతో అక్కడ మనకు అగ్రిమెంట్ జరిగింది, పీస్ అగ్రిమెంట్. ఎప్పుడు జరిగిందంటే మనకు తాష్కెంట్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందంటే ఇండియా పాకిస్తాన్కు జనవరి 10, 1966 అదే రోజు. తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడే స్టే చేయడం జరిగింది. సో అర్లీ మార్నింగ్ మరి ఏమైందంటే 11th జనవరి 1966లో కార్డియాక్ అరెస్ట్తో అంటే హార్ట్ స్ట్రోక్తో లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడ మరణించడం జరిగింది. మరి మన దేశ ప్రధానుల్లో
విదేశాలలో మరణించినటువంటి ఏకైక ప్రధాని ఎవరంటే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు అనమాట. తాష్కెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఎవరెవరికంటే అప్పుడున్నటువంటి మన ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి మొహమ్మద్ అయూబ్ ఖాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగింది. ఎక్కడ జరిగింది అదంటే డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అయినటువంటి ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తాష్కెంట్లో జరిగింది. తర్వాత రెండో డబుల్ ల్యాండ్ కంట్రీ అంటే చూడండి ఇక్కడ చాలా చెప్తుంది లీచ్ టెన్స్టియన్. ఓకే, లీచ్ అని గుర్తుపెట్టుకోండి. లీచ్ ఓకే, లీచ్ 10 స్టీన్ ఓకే, లీచ్ 10 స్టీన్ గుర్తుపెట్టుకోండి. లీచ్ 10 స్టీన్ గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం అంటే యూ కదా, యూ కాబట్టి ఓకే. సో యూ కాబట్టి యూని గుర్తుపెట్టుకోండి. యూ అంటే తాష్కెంట్. దెన్ లీచ్ లీచ్ ఫ్రూట్ నేమ్ అనమాట, చాలా బాగుంటుంది, మీరు సార్ చూడొచ్చు. సో లిచ్చి ఫ్రూట్ ఓకే. లిచ్చి ఫ్రూట్ అనేది ఎప్పుడు ఎవరిచ్చినా కూడా మీరు వద్దని చెప్పగాకండి. వాడూజ్ అనేది దీనికి క్యాపిటల్. ఎవరైనా సరే లీచ్ ఫ్రూట్ ఇస్తే మీరు వద్దని చెప్పొద్దు, ఎందుకంటే అది చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఏ వ్యక్తి అయినా సరే మీకు లీచ్ ఫ్రూట్ ఆఫర్ చేస్తే మీరు వద్దని చెప్పగాకండి. లీచ్ ఫ్రూట్ ఇస్తే వద్దని చెప్పొద్దండి. ఇది మనకు గుర్తుపెట్టుకోవడానికి ఇంపార్టెంట్. తర్వాత చూస్తే ఇక 5 ఓకే, ఈ యొక్క K5 కంట్రీస్ ఇంకో దాన్ని యాడ్ చేసుకుని మనం K6 గుర్తుపెట్టుకోండి. అది కూడా మనకి ఇంపార్టెంట్. కొసోవో అనేది చూస్తే ఇక్కడ కజకిస్తాన్ క్యాపిటల్ అస్తానా. ఏముండేది కజకిస్తాన్ క్యాపిటల్ మనకు అస్తానా. ఇక్కడ చూడండి కరెన్సీ కజకిస్తాన్ ఆస్తానా. ఖజానా ఓకే. ఖజానా గోల్డ్ షాప్కి వెళ్తే మనం 10 బ్యాగులు తెచ్చుకోవాలి. ఖజానా 10 బ్యాగులు అంటే కరెన్సీ కదా. సో అక్కడ ఖజానాకు కరెన్సీ 10 బ్యాగులు ఎత్తుకుని పోవాలా కరెన్సీ, అంతే కదా. సో ఖజానాలో మీరు గోల్డ్ కొనాలంటే మీరు 10 బ్యాగులు డబ్బులు ఎత్తుకుని పోవాలి. డబ్బులు అంటే కరెన్సీ, అడ్డు గుర్తుపెట్టుకో, ఈజీ గుర్తుండిపోద్ది. ఇక్కడ ఖజానా వచ్చేసి ఆస్థానా. ఖజానా వచ్చేసి మనకు ఆస్థానా. ఖజానా వచ్చేసి ఆస్థానం ఓకే. అక్కడ ఖజానాలో ఆస్థాన పండితులు కూర్చో ఉంటారు. ఆస్థాన పండితులు కూర్చోంటే మీరు 10 బ్యాగులు ఎత్తుకుని పోయి డబ్బులు ఇవ్వాలా ఓకే. దెన్ కెన్యా క్యా అంటే వాడు నై అంటాడు. క్యా అంటే నై అంటాడు ఓకే. కాబట్టి కెన్యాకు వచ్చేసి క్యాపిటల్ నైరోబీ. కెన్యా క్యాపిటల్ నైరోబీ. కజకిస్తాన్లో అంటే ఇక్కడ కజకిస్తాన్లో ఖజానాకు పోవాలంటే అక్కడ ఆస్థాన పండితునికి నువ్వు ఏం చేయాలా 10 బ్యాగులలో డబ్బులు ఇవ్వాలా. సో క్యా అంటే కేవయ్య, క్యా అంటే నై అంటాడు. కెన్యా నైరోబీ. దీనికి కరెన్సీ వచ్చేసి మనకు షిల్లింగ్ ఓకే. నై అనేసి షిల్ అయిపోతున్నాడు ఓకే. క్యా అంటే వాడు నై అనేసి వాడు షిల్ అవుతున్నాడు. క్యా అంటే నై అనేసి వాడు షిల్ అయిపోయినాడు. దెన్ కిరిబట్టి కిర్. సో కిర్ అని సౌండ్ వస్తుంది ఎక్కడ తార్ రోడ్లో. సో తార్ రోడ్లో మీరు బైక్ స్పీడ్గా పోతే కిర్ అని సౌండ్ వస్తుంది తార్ రోడ్లో. సో కిర్ అని సౌండ్ వచ్చినప్పుడు డాలర్స్ అన్నీ కింద పడిపోతాయి. అంతే కదా, బండి స్పీడ్గా వెళ్తున్నాం, తార్ రోడ్లో బండి స్పీడ్గా పోతుంది, నువ్వు సర్ర బ్రేక్ వేస్తున్నావు, కిర్ర నరిచింది, నీ దగ్గర డబ్బులన్నీ ఎగిరి కింద పడతాయి, డాలర్స్ కింద పడిపోతాయి. కాబట్టి కిర్ ఎక్కడ సౌండ్ వస్తుంది తార్ రోడ్డులో. తార్ కిర్ సౌండ్ వచ్చిందంటే నీ దగ్గర డబ్బులన్నీ కింద డాలర్స్ రూపంలో కింద పడిపోతాయి. నేను కువైట్కు చాలా సింపుల్. కువైట్ సిటీ దీనార్. కువైట్ సిటీ దీనార్ ఓకే. దీనంగా కువైట్లో దీనంగా అడుక్కోవాలా, మన పనివని దీనంగా అడుక్కోవాలా. కిర్గిస్తాన్ ఇది కిర్గిస్తాన్ వచ్చేసి బిషెక్ ఓకే. బిషెక్ దీనికి కరెన్సీ వచ్చేసి సోమ్. కరెన్సీ మనకు షోమ్. బిస్ సోమ్. సో సోమ్ బిస్సును ఉన్నాడు. కొసు తమిళ్లో కొసు అంటే మస్కిటో అని అర్థం మిత్రమా. తమిళ్లో కొసు అంటే ఓకే. తమిళ్లో కొసు అంటే మస్కిటో. సో మస్కిటోలు ఇంట్లో ఉన్నప్పుడు మనం బ్యాట్తో కొడితే అన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్యాట్లో కొడితే అన్ని మస్కిటోస్ ఫ్రై అయిపోతుంటాయి, మసి అయిపోతుంటాయి, మాడుతుంటాయి ఫ్రై. కాబట్టి కొసువులన్నీ కూడా ఏమవుతున్నాయి ఫ్రీగా ఫ్రై అయిపోతున్నాయి. కొసువులన్నీ ఫ్రై అయిపోతాయి. ఫ్రిస్టినా వచ్చేసి యూరో. కరెన్సీ వచ్చేసి యూరో. కాబట్టి కజకిస్తాన్, ఆస్తానా, కెన్యా, నైరోబీ, కిరిబటి, తరావా, కువైట్ సిటీ, కిర్గిస్తాన్, బిషెక్, కొసోవో, ప్రిస్టియానా. మరి కజకిస్తాన్ ఖజానాలో ఆస్థాన పండితుడి కాడికి 10 బ్యాగులు ఎత్తుకొని పోవాలా. క్యా అంటే వాడు నై అంటాడు, అప్పుడు వాడు షిల్ అవుతున్నాడు. కిరిబతి కిర్ అంటుంది తార్ రోడ్ల బండి వేస్తే బ్రేక్ వేస్తే డాలర్స్ కింద పడిపోయినాయి. కువైట్ సిటీ సింపుల్. దీనంగా మనం అడుక్కుంటున్నాం, అక్కడ పోయి అందరం డబ్బులు ఇస్తామి మేము బాగా బతుకుంటాం అనేసి. సో కిర్గిస్తాన్ ఇది వచ్చేసి కజకిస్తాన్, కిర్గిస్తాన్ బిషెక్ సోమ్. సో తర్వాత
క్రిస్టియానా యూరో కరెన్సీ అనమాట. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు మీరు ఈ రోజే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి మీకు కోర్స్ కావాల్సి ఉంటే కింద డిస్క్రిప్షన్లో మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ లింక్ ఉందన్నమాట. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఈరోజు మనకి ఆఫర్ జరుగుతూ ఉందన్నమాట. ఎవరైతే ఫుల్ కోర్స్ కొంటారో వాళ్ళకి ఇంగ్లీష్ 400 పేజీల బుక్ ఉచితంగా మీకు అందించబడుతుందన్నమాట. మరి మీరు ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా వాళ్ళు కింద ప్రతి జిల్లా 13 జిల్లాలు ఉన్నాయన్నమాట, పాత జిల్లాలు. ఆ యొక్క గ్రూప్లో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.